నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా లింగారెడ్డి బోర్వెల్స్ దగ్గర ఏర్పాటు చేసిన స్వేచ్ఛ యూత్ మట్టి గణపతి భక్త బృందం నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. సమాజ మట్టి గణపతి విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించవు, కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో గణేష్ తయారు చేస్తున్నారు. అలాంటివి పర్యావరణాన్ని నాశనం చేస్తాయి, అలాగే జల కాలుష్యానికి హానికరం అవుతున్నాయి. స్వేచ్ఛ యూత్ ప్రజలకు ఒక సందేశం ఇస్తూ మట్టి గణేష్ నే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే సందేశం ఇవ్వడమే గాక సర్వ మతాలు ఒకటని చాటుతూ గణేష్ చందా రూపంలో వచ్చిన డబ్బులను డీజేలకు తాగుడుకు ఖర్చు పెట్టకుండా అదే డబ్బును అనాథలకు అభాగ్యులకు దుప్పట్లు ఆహారం పంపిణీ చేస్తూ కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలకు రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంచిపెట్టారు. మట్టి గణపతిని పెట్టి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఆకాంక్షతో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఐదుగురు చేస్తున్న పనికి ఇకనైనా జనాలు చూసి ఆదర్శంగా తీసుకోవాలని, వచ్చేసారి కల్వకుర్తి పట్టణ కేంద్రంలో మట్టి వినాయకుల్ని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని స్వేచ్ఛ యూత్ భక్త బృందం కోరారు. మట్టి గణపతిని పెట్టడమే కాదు, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లపైన ఒంటరిగా ఉన్న వాళ్ళకి ప్లేట్ రైస్, వాటర్ బాటిల్, ఒక బెడ్షీట్ స్వేచ్ఛ యూత్ సభ్యులు ఇవ్వడం జరిగింది. ఉన్నవారికి ఎంత పెట్టినా ఏం లాభం, లేని వారికి బుక్కెడు అన్నం పెట్టండి అంటూ ఈ స్వేచ్ఛ యూత్ బృందం ప్రభుత్వానికి ప్రజలకు మంచి మెసేజ్ ని అందజేస్తున్నారు. ఇప్పటికైనా చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకొని పాటించాలని వీరి ఉద్దేశం. गरम गरम है ओले पानी 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 ओले दुप्पट पानी दुपट्टा ओले हो हाँ
ఇక్కడ చూడు పెద్దమ్మ. వెరీ గుడ్.